హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక శ్రీకర్ అవని ఆ అమ్మవారు మన మీద ఇప్పుడు దయ చూపించింది. ఆ అమ్మవారు మనకి ఎప్పటికీ అన్యాయం చేయదవని అని అంటూ ఉండగా అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతకాలం దూరం అయింది అంటే అందులో ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. ఇక వేదవతి మా పెద్దల ఆశీర్వాదంతో, మీ ఆశీర్వాదంతో ఈ రోజు మా మనసుల్ని ఆనందంతో నింపేశారు. నా అలాంటి జాతకం నా ఇంట్లో అడుగు పెట్టే అవకాశం లేదు అనుకున్నాను. నా మనవరాల రూపంలో నా ఆశలు ఇంకా బ్రతికే ఉన్నాయన్నమాట అని వేదవతి అంటూ ఉండగా, ఈ విషయం ఇంతకాలం మాతో ఎందుకు చెప్పలేదు స్వామి? ఇన్ని రోజులు వేదంతో గడిపాం స్వామి అని ప్రసాదరావు అంటాడు. దేనికైనా సమయం అనుకూలించాలి ప్రసాదరావు గారు అని స్వామీజీ చెప్తూ ఉండగా, స్వామి మీ మాటలు మేము ఎలా నమ్మాలి? మీరు గాని పొరపాటున సురాపానం అయితే స్వీకరించి రాలేదు కదా అని కిట్టు మాట్లాడుతూ ఉండగా, నోరు ముయ్యిరా, స్వామీజీ గారిని అలాంటి మాటలతో అవమానించావు అంటే చెంపదెబ్బలు తింటావు అని ప్రసాదరావు పెద్దగా అరుస్తూ ఉంటాడు. కృష్ణ అన్న దాంట్లో తప్పే ఉంది మావయ్య గారు, ఈయన మాటల్ని మనం ఎలా నమ్మగలం అని నిహారిక అడుగుతూ ఉంటుంది. ఎందుకు నమ్మలేం? మీ జాతకం దొంగ జాతకం అని నిరూపించారు కదా, అది నమ్మలేదా? మన ఇంటికి కొన్ని గండాలు ఎదురవుతాయని చెప్పారు, అది జరగలేదా? అవనికి ఆడపిల్ల పుడుతుందని చెప్పారు, అది నిజం కాలేదా? ఏ విషయంలో జరగలేదు? అన్ని ఆయన చెప్పినట్టుగానే జరిగినాయి కదా అని పెద్దరాజు అడుగుతూ ఉండగా, స్వామి నా కూతురు ఎక్కడుంది, ఎలా ఉంది? నా కూతుర్ని నేను వెంటనే చూడాలి స్వామి. నా కూతురు చనిపోయింది అని ఆ రోజు ఎందుకలా సృష్టించబడిందో నేను తెలుసుకోవాలి. ముందు నేను నా కూతుర్ని చూడాలి స్వామి. ఎక్కడుందో చెప్పండి స్వామి. మీ దివ్య దృష్టితో చూసి చెప్పండి స్వామి. నాడు పుట్టిన మా బిడ్డను కూడా మేము చూసుకోలేకపోయాం. ఆనాడు అంతా అయోమయంలో అయిపోయాం. ఇప్పుడు మా పాప ఈ అక్షయ అంత ఉంటుంది. వెంటనే మా పాపని మేము చూసుకోవాలి అని అవని శేఖర్ ఇద్దరు అడుగుతూ ఉండగా, అంతలో వేదవతి కూడా దయచేసి నా మనవరాలి ఆచూకి వెంటనే తెలియజేయండి స్వామి అని అడుగుతూ ఉండగా, వెంటనే గురువు గారు తన దివ్య దృష్టి ద్వారా వేదవతి ఇంటి వారసురాల్ని చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక నిహారిక ఆ రోజు నేను హాస్పిటల్లో నర్స్ చేత చేయించిందంతా బయటపడుతుందా? ఆయన అవని కూతురు అప్పుడే చనిపోయింది కదా, ఈయన ఈ రోజు బ్రతుకుంది అని అంటారేంటి? ఆ పాప బ్రతుకుండే అవకాశమే లేదు, ఈయనేదో గారడి చేస్తున్నాడు అని నిహారిక మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా, ఈ కిట్టు బంగారం అవని కూతుర్ని ఆనాడే చంపించేశాను అన్నావు కదా, మరి ఈ ట్విస్ట్ ఏంటి? ఈయనొచ్చి ఈ కూతురు బ్రతికే ఉందని అంటున్నా, నిజంగానే బ్రతికి ఉంటుందా అని కిట్టు అడుగుతుండగా, నాకు కూడా అదే అనుమానంగా ఉంది. దయచేసి కాసేపు సైలెంట్ గా ఉండి నిహారిక అరుస్తూ ఉంటుంది. అంతలో స్వామీజీ కళ్ళు తెరవటంతో, ఎక్కడుంది స్వామి, నా కూతురు ఎక్కడుంది అని అవని చాలా హ్యాపీగా అడుగుతూ ఉండగా, క్షమించండమ్మా, ఆ బిడ్డ ఎక్కడుందో కనిపెట్టగల శక్తి అమ్మవారు నాకు ప్రసాదించలేదమ్మా అని గురువు గారు చెప్పడంతో అవని శిఖర్ తో పాటు అందరూ షాక్ అవుతూ ఉంటారు. కానీ తొందరలో ఆ పాప గురించి మీకు తెలుస్తుంది అన్న సంకేతాలు మాత్రం అందుతున్నాయి. అవని కూతురు బ్రతికి ఉంది అన్న మాట మాత్రం ముమ్మాటికి నిజం. నేను నిత్యం ఆరాధించే ఆ శివయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను. తొందరలోనే ఆ నిజం కూడా చెప్తాను. నువ్వు దిగులు చెందకమ్మా అని గురువు గారు చెప్తూ ఉండగా, ఈయన చెప్పిందంతా అబద్ధమని ఇప్పటికైనా నమ్మండి అని నిహారిక అంటుంటే, అవునమ్మా, అవని కూతురు బ్రతికుందని తెలిసిన వారికి తను ఎక్కడుందో కూడా తెలియాలి కదా అని కిట్టు కూడా అంటూ ఉంటాడు. మీరు నా నిజాయితీని శంకిస్తే నేను మీ గురించి లోతుగా ఆలోచించాల్సి వస్తుంది అని గురువు గారు వార్నింగ్ ఇస్తూ ఉంటారు. దాంతో కిట్టు నిహారిక షాక్ అవుతూ ఉండగా, ఏంటో ఈ హైడ్రామా, నాకు మాత్రం ఏమీ అర్థం కావట్లేదు. అవని కూతురు బ్రతికుందో లేదో ఆ దేవుడికే తెలియాలి. కాసేపు ఆ విషయాలు పక్కన పెడతాం. శౌరి అనే మీ మనవరాలు అనుకుని ముక్కు పుడకని శౌరికి ఇస్తాము అన్నారు కదా, ఇప్పుడు దాని సంగతి ఏంటి అని లావణ్య అడుగుతుండగా, ఇన్నాళ్ళు శౌరి అనే మీ మనవరాలు అన్నారు, ఇప్పుడు అవని కూతురు కాంపిటీషన్ గా ఉందని తెలుస్తుంది, ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అని రాధా కూడా అడుగుతుండగా, దాందే ఉంది, అమ్మ ఆ నిర్ణయం మీదే ఉంటుంది, అమ్మ అన్న మాట మీదే కట్టుబడి ఉంటుంది. అవునవును, మాటి మాటికి మాట తప్పుతుందా ఏంటి? ముక్కు పుడక నా కూతురికే దక్కాలి అని కిట్టు నిహారిక అడుగుతూ ఉండగా, నీ కూతురికి అవని కూతురు లాంటి జాతకం లేనప్పుడు ఎలా దక్కుతుంది? నీ కూతురు వేదవతి లాగా ఆచారాల్ని ప్రసాదించగలదా? ఏదో ఒక రోజున అవని కూతురు వస్తుంది, ఆ పాపే ముక్కు పుడక ధరించడానికి అర్హురాలవుతుంది. ఈ విషయాలు మీకు చెప్పాలని వచ్చాను, ఇక నేను బయలుదేరతాను అని గురువు గారు అంటుంటే, జన్మ జన్మలకు మీకు రుణపడి ఉంటాం స్వామి అని వేదవతి దండం పెడుతూ ఉండగా, ఇక గురువు గారు తన శిష్యుని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక నిహారికి మాత్రం అంతా చెత్త చెత్త చేసేసి వెళ్ళిపోయాడు అని మనసులో గొరుక్కుంటూ ఉంటుంది. అందులో ఊరి పెద్ద అమ్మగారు, స్వామీజీ చెప్పినట్టు అవనికి పుట్టిన బిడ్డే మీకు అసలైన వారసురాలు అవుతుంది. ఆ పాప దొరికిన రోజున ఆ పాపకే మీరు ముక్కు పుడకని సమర్పించడం ధర్మం. మీరు మాట తప్పినట్టు అవుతుందని అనుకోకండి, అంతా మన మంచిగా జరిగిందని అనుకోండి అని ఊర్లో వాళ్ళందరూ కూడా తలా ఒక మాట చెప్తూ ఉండగా, అవును వేదా, నీలాంటి జాతకం గల మనిషికి దక్కవలసిన ముక్కు పుడక తనకే దక్కాలి. అవని కూతురు అమ్మవారి అంశ ఏదో ఒక రోజు మన ముందుకే వస్తుంది అని ప్రసాదరావు చెప్తూ ఉండగా, స్వామీజీ గారు అన్నట్టు ఇందులో ఏదో పరమార్థం ఉంది, అందుకే ఇలా జరిగింది, ఇదంతా అన్నపూర్ణ దేవి ఆడిస్తున్న ఆట అని వేదవతి అంటూ ఉండగా, వస్తుంది నా కూతురు అతి తొందరలో నా ముందుకు వస్తుంది అని అవని చాలా సంతోషపడుతూ ఉండగా,
ఇక అక్షయ వచ్చి మీరు నమ్మిందే నేను నమ్మాను, మన నమ్మకం నిజమైంది మేడం అని అంటూ ఉండగా ఇక వెంటనే అవని శేఖర్ ఇద్దరు చాలా సంతోషంగా అక్షయను ముద్దు పెట్టుకుంటూ ఉండగా ఇక శౌరికి ముక్కుపుడక ఇవ్వనట్టేనా అని నిహారిక అడుగుతూ ఉండగా అయ్యో సినిమా ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు నీకు ఇంకా డౌట్ ఏంటి, ఖచ్చితంగా అవని కూతురు వస్తుంది, ఆ ముక్కు పుడక ధరిస్తుంది అని పెద్దరాజు అంటూ ఉండగా ఆ అమ్మవారు పండుగ నాడు కరుణించి పెద్ద శుభవార్త మనకు తెలియజేస్తుంది, అవని కూతురు మన మనవరాలు ఎక్కడుందో ఏంటో అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక తర్వాత అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. అవని శ్రీకర్ కి ఫోన్ చేస్తూ ఉండగా అంతలో శ్రీకర్ స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చి అవని అవని అని పిలుస్తూ ఉండగా నీకే ఫోన్ చేస్తున్నాను బావా, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉండగా మన పాప బ్రతికి ఉందని తెలిసింది కదా, అందుకే అందరికి స్వీట్స్ తెచ్చాను అని చేతికి ఇస్తూ ఉండగా మావయ్య అత్తయ్య అందరూ బయటికి రండి అని అవని పిలుస్తూ ఉండగా అందరూ బయటకు వచ్చి వేదవతి ఏంటమ్మా అని అడుగుతూ ఉండగా మా కూతురు బ్రతికుందని తెలిసిన దగ్గర నుంచి మాకు చాలా సంతోషంగా ఉంది, అందుకే బావ స్వీట్స్ తీసుకుని వచ్చాడు, తీసుకోండి అని అవని ఇస్తూ ఉండగా మీరు స్వీట్స్ పంచిపెడుతున్నారు, నేను మీ మావయ్య అయితే అన్నదానాలు వస్త్రదానాలు చేద్దామని మాట్లాడుకుంటున్నాం, మన పల్లెటూరులో పెద్ద పండుగ చేయాలి అనుకుంటున్నాం అని వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉండగా అవును మావయ్య సంక్రాంతి కంటే పెద్ద పండుగ జరిగిపోవాలి అని పెద్దరాజు అంటుంటే ఇక నిహారిక కిట్టు మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అవని అందరికి స్వీట్స్ ఇచ్చి తీసుకో నిహారిక అని ఇస్తూ ఉండగా నిహారిక తీసుకోకుండా అలాగే చూస్తూ ఉంటుంది. మీకేం తీయని వార్త, నిహారిక వాళ్ళకి మాత్రం చేదు వార్త అయిపోయింది అని వసంత అంటూ ఉండగా నువ్వు ఎప్పుడు ఏమంటావో తెలియదు కానీ ఇప్పుడైతే భలే మాట అన్నావు వసంత అని పెద్దరాజు అంటూ ఉండగా అత్తయ్య గారు నేను ఇలా అంటున్నానని మీరు ఏమీ అనుకోకండి, కూతురు బ్రతికి ఉందని వీళ్ళైతే ఆనందపడుతున్నారు కానీ స్వామిజీ చేత వీళ్ళే అలా చెప్పించి ఉంటారని నా అనుమానం అని నిహారిక అనగానే వేదవతితో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అవునమ్మా సిద్ధేశ్వర స్వామి మామూలుడు కాదు, అవని వాళ్ళ కోసం ఆకాశాన్ని రాసి ఇవ్వమన్నా రాసి చేస్తాడు, భూలోకాన్ని తాగట పెట్టమన్నా తాగట పెట్టేస్తాడు, అంత పక్షపాతి, నా కూతురికి ముక్కు పుడక అంతిపోతుందని పెద్ద నాటకం ఆడారు, కూతురు బ్రతికి ఉందని చెప్పిన వాడు ఎక్కడుందో కూడా చెప్పాలి కదా అని నిహారిక కిట్టు అడుగుతుండగా ఇక వేదవతి చాలా కోపంగా ఆయన ఎప్పుడు న్యాయంగానే ఉంటాడు నిహారిక, స్వామిజీ గారిని నిందించవద్దు అని వేదవతి చెప్తూ ఉండగా అది కాదత్తయ్య అని నిహారిక అంటుంటే అంతలో సుజాత చాలా కోపంగా ఏ జిత్తులు మారి నక్క అని పెద్దగా అరుస్తూ సుజాత వస్తూ ఉండగా అనుబంబు వచ్చింది, ఇక నీ పని అయిపోయింది అని పెద్దరాజు అంటూ ఉండగా పల్లెటూరులో జరిగిందంతా అవని నాతో చెప్పింది, ఆ సంతోషంతో గుడికి వెళ్లి 101 టెంకాయలు కొట్టొచ్చాను, ఇంకో టెంకాయని తెచ్చుకుంటే బాగుండేది అని సుజాత మాట్లాడుతూ ఉండగా ఎందుకు సుజాత అని వసంత అడుగుతూ ఉండగా ఆ ఈ నిహారిక తల మీద కొట్టి ఉండేదాన్ని అని సుజాత అంటూ ఉండగా ఇక మాట విన్న నిహారిక కిట్టు షాక్ అయిపోతూ చూస్తూ ఉండగా చచ్చుండేది అని పెద్దరాజు అంటుంటే ఒక పని అయిపోయేది, తప్పేమై ఉండేది అని సుజాత అంటుంది. ఇదిగో నువ్వు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నావు అని కిట్టు అంటుంది. నీ పెళ్ళాం ఏమైనా చక్కగా మాట్లాడిందా, దీన్ని ఒక వారం నా ఇంటికి పంపించు, ఇనుముని నిప్పులో పెట్టి బెండు తీసినట్టు దీని బెండు తీస్తాను అని సుజాత అంటూ ఉండగా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని నిహారిక అడుగుతూ ఉండగా నువ్వేమైనా తక్కువ మాట్లాడుతున్నావా, నా చెల్లెలు నాటికి మాడుతుందా, స్వామిజీతో అబద్ధం చెప్పించిందా, నీది దొంగ జాతకమని బయట పెట్టింది ఎవరు, ఆ స్వామిజీ గారే కదా, అది నిజమైనప్పుడు అవని కూతురు బ్రతికి ఉందనేది నిజం ఎందుకు కాదు, ఈ ఇంటికి సంబంధించిన చాలా విషయాల గురించి ఆయన నిజాలే చెప్పారు, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆ రోజు హాస్పిటల్లో చనిపోయిన బిడ్డను మనలో ఎవరమైనా చూసామా, చూడలేదు, చనిపోయింది అని ఎలా నిర్ధారణకు రాగలం, ఆ రోజు అందరం విషాదంలో ఉండిపోయాం, చనిపోయిన మనవరాల్ని చూడలేని స్థితిలో అత్తయ్య వాళ్ళు, చనిపోయిన బిడ్డని చూడలేని బాధలో అవని వాళ్ళు ఉండిపోయారు, ఎవరం చూడలేదు అంటే ఆ పాప చనిపోలేదు అని అర్థం అని సుజాత అంటూ ఉండగా ఇక ఆ మాట విన్న నిహారిక కిట్టు షాక్ అవుతూ ఉండగా మంచి పాయింట్ సుజాత అని పెద్దరాజు అంటూ ఉంటాడు, హాస్పిటల్లోనే ఏదో జరిగింది, అక్కడే ఏదో తేడా జరిగింది, అక్కడే ఎవరో ఏదో చేసుంటారు అని సుజాత అడుగుతూ ఉంటుంది. అవునక్క ఆ రోజు నేను పట్టుబట్టి నా బిడ్డను చూడాలి అనుకుంటే పరిస్థితి మరోలా ఉండేది, అందరం చనిపోయింది అన్న టెన్షన్ లో ఉండిపోయాం కానీ ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు, మా పాప గురించి మా ప్రయత్నం మొదలు పెడతాం వదినా అని అవని శేఖర్ చెప్తూ ఉండగా తొందరగా మీ ప్రయత్నాలు మీరు మొదలు పెట్టండి, మీ కూతురు ఎక్కడ ఒక చోట బ్రహ్మాండంగా ఉండి ఉంటుంది, మీకు తొందరలోనే దొరుకుతుంది అని సుజాత చెప్తూ ఉండగా మనవరాల్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని మాకు చాలా ఆరాటంగా ఉందమ్మా, మా మనవరాలు వచ్చిన తర్వాత మా ఇంటి పరిస్థితులే మారిపోతాయి అని ప్రసాదరావు వేదవతి చెప్తూ ఉంటారు. ఈ లోపు నువ్వు నా చెల్లెల్ని ఏమైనా అన్నావంటే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని నిహారికి గట్టిగా వార్నింగ్ అవని దాని మాటలేం పట్టించుకోకుండా మీ పనిలో మీరు ఉండండి, ఇక నేను బయలుదేరతాను, చాలా కాలం తర్వాత నీ మొహంలో ఆనందాన్ని చూస్తున్నా అని చెప్పేసి అక్షయ దగ్గరికి వెళ్లి అక్షయ ఇలా రామ్ అని అక్షయాన్ని చేపట్టుకుని బయటికి తీసుకుని వెళ్ళగానే ఏంటండి అని అడుగుతూ ఉంటుంది. నా చెల్లెలు ఎప్పుడు దిగులుతో ఉండేది, ఏడుస్తూ ఉండేది, 5 సంవత్సరాలు అత్తారింటికి దూరమై నరకం అనుభవించింది, అలాంటి దాన్ని నా ఇంటి నుంచి ఇంటికి తీసుకుని వచ్చి నువ్వే బంగారు తల్లి, నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి అవనికి అంతా మంచి జరుగుతుంది, ఇంతకాలానికి కూతురు గురించి కూడా తెలిసింది అని సుజాత చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉండగా అంతలో అవని శేఖర్ వచ్చి అక్షయ నాకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నాక అవనందన అక్షయ మాకు పరిచయం కావటం, మా బిడ్డల మా ఇంటికి రావటం అంతా మా అదృష్టం అని అవని శేఖర్
అంటూ ఉండగా, నాదేముందండి, మనల్ని నడిపిస్తున్న అమ్మవారి వల్లే ఇదంతా జరిగింది. మీ చెల్లి గురించి నేను ఒక మాట అంటాను, మీరు ఏమీ అనుకోరు కదా అని అక్షయ అంటూ ఉండగా, ఏమీ అనుకోనమ్మా, ఏం చెప్పాలి అనుకుంటున్నావో నిర్మోహమాటంగా చెప్పు అని సుజాత అడుగుతూ ఉండగా, అవును మేడం, పూజలు చేయట్లేదు, గుడికి వెళ్ళట్లేదు, అమ్మవారిని మొక్కట్లేదు, అమ్మవారి మొహం చూడట్లేదు. మేడం వల్ల కూతురు బతికి ఉందని తెలిసింది కాబట్టి ఇప్పటికైనా మారితే బాగుంటుందని అనిపిస్తుంది. అమ్మవారిని అశ్రద్ధ చేయకపోయింటే ఇంకా ముందే మంచి జరుగుండేది. పాప గురించి ముందే తెలిసుండేది. ఇకనైనా అమ్మవారిని ప్రార్థించడం మంచిదని నా అభిప్రాయం అని అక్షయ అంటుంటే, అక్షయ చెప్పింది కూడా నిజమే కదా అని ఒకసారి ఆలోచించు. చెయ్యి విరిగిందని కాలు నడవటం మానేది కదా, కాలు విరిగిందని చెయ్యి పనిచేయడం మానేది కదా, జీవితం కూడా అంతే అవని, మంచి ఉంటుంది చెడు ఉంటుంది అని సుజాత చెప్తూ ఉండగా, వదిన, నేను అక్షయ చాలా సందర్భాల్లో చెప్పి చూసాం, కనీసం మీ అక్క మాటైనా వినవని అని శేఖర్ చెప్తూ ఉండగా, ఇంకేం చేయమని మీ మాట వినడానికి కానీ అమ్మవారి విషయంలో నా అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోలేను. నా కూతురు గురించి నాకు తెలిసేలా చేసింది అని నేను ఎలా అనుకోవాలి? నా కళ్ళ ముందుకు తీసుకురాలేదు కదా, మరి నేనెలా గుడికి బయలుదేరతాను? నేనెలా పూజలు చేయగలను? ఎక్కడి నుంచి భక్తి పుట్టుకొస్తుంది అని అవని అడుగుతుండగా, నేను ఈ రోజు ఒక మాట చెప్తాను, గుర్తుంచుకోండి మేడం, ఏదో ఒక రోజున మీ కూతురు కోసమే మీరు గుడిలోకి వెళ్లే పరిస్థితి రావచ్చు అనిపిస్తుంది అని చెప్పేసి అక్షయ లోపలికి వెళ్తూ ఉండగా, అక్షయ అన్నట్టు అలాంటి రోజు వస్తుందవని అని సుజాత అంటుంది. అలాంటి పరిస్థితి రాదు, వచ్చినప్పుడు చూసుకుందాం అని అవని అంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసవని, ఇక నేను ఉంటాను అని చెప్పేసి సుజాత వెళ్తూ ఉంటుంది.